హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఉషా వెంకీ ఫర్ ఎవర్. ఎలా ఉన్నారో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఉషా వెంకీ. ఏంటి అంటే ఫ్రెండ్స్, పుత్తూరు మండలంలో 2 బిడ్డలతో తన భర్తని కోల్పోయి ఆ స్త్రీ ఎన్ని బాధలు పడుతుందో, ఎంత క్షోభ పడుతుందో తన మాటల్లోనే విందాం రండి. నమస్తే అమ్మ, మీ పేరు? మీ అబ్బాయి మీ పరిస్థితి ఏంటమ్మా? అంటే భగత్ సింగ్ ట్రస్ట్ వాళ్ళని సహాయం కోరారు కదా, ఏంటి ఇబ్బంది? ఆరోగ్యం కొంచెం గట్టిగా మాట్లాడండి. చాలా మంది కూడా అట్లే ఉండి ఏదో చేసుకొని చేస్తారు కదా, మరి అంటే మీ హస్బెండ్? మా హస్బెండ్ ఆరోగ్యం అయితే ఏం బాగాలేదు. ఏమంటే పాలసీ మొత్తం ఏమైందనేది సడన్గా చనిపోయే వరకు మొత్తం డ్రింక్ ఏమైనా చేశారు? మరి మీరు చెప్పలేదా వద్దు అని చెప్పి? వద్దని చెప్పినా సరే బయట ఎక్కడో అతను ఏం పని చేసేవాళ్ళు? ఉన్నప్పుడు తాగడం పక్కన పెడితే మంచిగా చూసుకున్నాడు. ఒక్కడే అబ్బాయా? పాప ఇంక పాప ఉందా? ఎక్కడ? పాప హాస్టల్ బాబుకి ఎన్ని సంవత్సరాలు? బాగా మీకు హెల్త్ బాగానే ఉంటుంది. నాకు ఇప్పుడు ఆరోగ్యం అంటే హెల్త్ బాగాలేదంటే ఏం బాగుంటుంది? బాగాలేదంటే నా ఆరోగ్యం పరంగా కొద్ది రోజులుగా ఇబ్బందిగానే ఉంటుంది. మా ఆయనకి బాగాలేదు, నేను ఇది అవ్వడం వల్ల అలాగే మరి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైనా అన్ని పూర్తిగా మీ బాధ్యత తీసుకోలేదు కదా, ఏం చేయాలనుకుంటున్నారు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని? పిల్లల్ని దృష్టిలో పెట్టుకోనంటే ఇప్పుడు ఎవరైనా సరే కొద్ది రోజులు మాత్రమే సహాయం చేస్తారు. అందువల్ల ఏదో ఒక ఆదాయం చూపిస్తే అది అందువల్ల నేను ఏదో ఒక ఇచ్చేసుకుని పిల్లల్ని పోషించుకున్నాను అనుకుంటున్నాను. ఆలోచన అంటే షాపు పెట్టుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. ఏం షాప్? కిరాణా షాప్ పెట్టుకోవాలనేసి అనుకుంటున్నాను. అందుకనేసి మీ అందరినీ సహాయం కోరుతున్నాను. పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? పాప 10 సంవత్సరాలు. ఇల్లు మీ సొంతమేనా? మీ కన్నవారు వాళ్ళు? కన్నవారు కూడా ఉన్నారంటే చాలా బాగుంది. వాళ్ళు ముసలి వాళ్ళు, మేమిద్దరం అక్క చెల్లి. ఇంకా మరి పెళ్ళి ఏమైనా చేసుకునే ఉద్దేశం ఏమైనా? అవేమి లేవు. అంటే మీరు కూడా చూస్తే చిన్న వయసులాగే ఉంది కదా. చిన్న వయసు అయినా సరే నా పిల్లల్ని పోషించుకునే శక్తి మన్నాలో ఉండాలి కదా. ఆ పిల్లల్ని పోషించుకోవాలంటే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే నా పిల్లల భవిష్యత్తు వచ్చేవాడు నా పిల్లలు అని చూస్తాను, చూడదు కదా. అందుకని నా పిల్లలతో పాటు నేను జీవితాంతం కదమ్మా, ఎవరికి కూడా అలా కష్టం రాకూడదు. కానీ నీలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అందరికీ ఆదర్శం కావాలి. ఇప్పుడు మీరు భగత్ సింగ్ ట్రస్ట్ వాళ్ళని ఎలా సహాయం కోరారో వాళ్ళు అలాగే ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తున్నాం అందరం కలిసి. దీన్ని మీరు నిలుపుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో షాప్ పెట్టుకుంటానో, నా పిల్లల్ని వేరే పెళ్లి చేసుకుంటే మీ గురించి ఆలోచించకుండా మీ పిల్లల గురించి, ఒక తల్లి అంటే ఎవరైనా ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తారు, తన గురించి ఆలోచించరు. అలాగే మీరు ఆలోచించి ఎవరైనా వచ్చి వాళ్ళని చూసుకుంటారా లేదా నా భయం ఉంది చూడండి, అది చాలా గొప్ప విషయం. దేవుడు మిమ్మల్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పిల్లల్ని మంచిగా అంటే వృద్ధిలోకి తెచ్చుకునే శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఆర్థిక స్తోమత మీకు లేదు కాబట్టి అది మేము ఇచ్చిన దానిలోంచి మీరు పెట్టుకోండి. అంటే పూర్తిగా చేయాలని ఉన్నా కూడా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సో మిమ్మల్ని నమ్ముతూ, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు కానీ మీ వరకే వచ్చాము అని అంటే మీరు సహాయం కోరారు, మేము మీ దగ్గరలో ఉండడం అంతే. సో దాన్ని మీరు నిలబెట్టుకోవాలి, సరేనా?
అందరూ కలిసి 15,000 ఇచ్చారు. షాప్ పెట్టుకోవడానికి నాకు తెలిసి సరిపోవచ్చు. అలాగే ఒక నెలకు సరిపడా రేషన్. మనస్ఫూర్తిగా ఒక నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాను. ఇప్పుడు మేమందరం ఉన్నా కూడా దేవుడు అంటే అంటారు కదా, శివుని ఆజ్ఞ దేవుడిగా చేయమని కొత్తగా అంటారు. సో దేవుడు పంపిస్తే వీళ్ళందరూ వచ్చినట్టు. సరేనా? సంతోషమేనా? ఆదుకోవడం అని పెద్ద వద్దు, కానీ మీరు ముందుకెళ్ళడానికి ఒక చిన్న అంటే సహాయం అంటారు కదా, అది చేశాము. మీరు ముందుకెళ్ళి మళ్ళీ మేము కనుక్కున్న వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అంటే వృధా ఖర్చులు పెట్టకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకొని మీరు ఆ షాప్ పెట్టుకొని కొన్ని రోజులు అలాగా చూస్తూ ఉన్నారనుకుంటే మిమ్మల్ని చేసి ముందుకెళ్ళారు కాబట్టి మేము కూడా ఇంకా ఎక్కువ మందికి చేయడానికి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సరేనా? సరిపోతాయి అప్పుడు దుంపల నిర్మల జీవనాన్ని వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, హెల్త్ ప్రాబ్లంతో చనిపోయారు. సో అక్కడి నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఈవిడ హాస్పిటల్లో తిరుగుతూ ఈవిడ ఆరోగ్యాన్ని కూడా కొంచెం క్షీణించడం వల్ల 2 పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సహాయం చేసే పరిస్థితుల్లో లేరంట. సో అలాంటి పరిస్థితుల్లో మనల్ని మెయిన్గా భగత్ సింగ్ ట్రస్ట్ వాళ్ళని సహాయం కోరగా వాళ్ళు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశారు. సో మనం కూడా అందులో పాలు పంచుకుందామనే ఉద్దేశంతో వచ్చాము. సో మీలో ఎవరికైనా వీళ్ళ పరిస్థితి జెన్యున్గా అనిపించి ఏదైనా హెల్ప్ చేయాలి అని అంటే తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. ఇంతమంది ఉన్నారు కదా, మనసుంటే మార్గం కరువు అని అంటారు కదా. సో మీరు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలనే చాలా వాల్యుబుల్. 10 మంది 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అవుతుంది. ఎవరు కూడా 1000 రూపాయలు ఇవ్వాలంటే కష్టమే, కానీ అందరిది కలిసినప్పుడు అదొక పెద్ద విషయం అవుతుంది. సో ఎవరైనా చెయ్యాలని అనుకుంటే తప్పకుండా ముందుకు రండి. ఒక కుటుంబాన్ని నిలిపిన వాళ్ళం అవుతాము. సో తను ఇవ్వడం వల్ల ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలా ఈ నిర్మలా గారికి 15,000 రూపాయలు ఆర్థికంగా మరియు ఒక నెలకు సరిపడా రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మన వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.